VS6 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఇటీవల నిర్వహించిన అన్ని రకాల టెండర్లను తక్షణమే రద్దు చేసి మరలా టెండర్ ప్రక్రియ నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు శనివారం కలెక్టర్ జితేష్ వి పాటిల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ జేబీ శౌరి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్లు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన టెండర్ ప్రక్రియలో కనీస నిబంధనలు పాటించలేదని, తద్వారా మున్సిపాలిటీకి లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. మాంసం వ్యర్థాలను రవాణా చేసుకున్నటకు పాల్వంచ మున్సిపాలిటీలో టెండర్ నిర్వహించగా 9 నెలలకు 23,05,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారని, కొత్తగూడెం మున్సిపాలిటీలో అందుకు భిన్నంగా ఏ విధమైన టెండర్ నిర్వహించకుండా గతంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యక్తికి కేవలం 2 లక్షలకు టెండర్ కాలాన్ని సంవత్సరం పొడిగించడం మూలంగా 20 లక్షల రూపాయలకు పైగా ఆదాయానికి గండిపడేలా చేశారని, మున్సిపాలిటీలో నలుగురు వ్యక్తులు సిండికేట్ అయ్యి ఏ నాయకుడు గెలిచినా అతని పంచాన చేరి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని, కిన్నెరసాని మంచినీటి కోసం పనులు ప్రారంభం జరిగే వరకు రహదారులు, కాల్వలు నిర్మాణం నిలుపుదల చేయాలని కోరారు. ఒకవైపు కిన్నెరసాని మంచినీటి పనులు అంటూ హడావిడి చేస్తూ, ఇంకోవైపు రోడ్డు నిర్మాణాలు జరిగితే వేసిన రోడ్లను మళ్లీ తవ్వి పైప్ లైన్ వేయడం వల్ల లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అవకతవకలను సమగ్రంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీ పనితీరుపై సమీక్ష జరపాలని, అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించి టెండర్ రద్దు చేస్తానని హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణదొర, సిపిఎం పట్టణ నాయకులు వీరన్న, వార్డు కౌన్సిలర్లు తంగేల లక్ష్మణ్, దళిత సంఘాల నాయకులు బొమ్మెర శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.